రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర రాజధానిపై స్పష్టత వస్తుందని మీరు అనుకున్నారా? ఇప్పుడు వచ్చింది. రాష్ట్ర రాజధాని అమరావతి రాజధాని అని చెప్పి. గతంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు రాజధాని లేని ఆంధ్రప్రదేశ్గా ఉండకూడదని చెప్పి రాష్ట్ర రాజధాని కేంద్రంగా అమరావతిని ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చింది? అంటే అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి మిడిల్ ఆఫ్ ది పాయింట్లో ఉంది. ఇటు సైడ్ కుప్పం నుంచి కానీ విజయవాడ వరకు కానీ సెంటర్ ఆఫ్ ది పాయింట్లో ఉన్నందువల్ల. మరి 3 రాజధానుల ప్రస్తావన సమంజసం అంటారా? 3 రాజధానుల ప్రస్తావన అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి ఆలోచన నుంచి పుట్టినటువంటి నినాదం. ఇక్కడ ఏంటంటే నేను అనుకున్న చోటనే రాజధాని ఉండాలి, నేను అనుకున్న చోటనే పరిపాలన జరగాలన్నటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ధారణ చేసి అక్కడ సరే, అమరావతి బిల్లుకు కాంగ్రెస్ తో పాటు అనేక పార్టీలు మద్దతు ఇచ్చాయి, కానీ వైసీపీ మాత్రమే వ్యతిరేకించడానికి గల కారణాలు ఏంటి? అంటే తాము అధికారంలో ఉన్నప్పుడైతే ఈ కార్యక్రమం చేయలేకపోతున్నాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఈ అమరావతి అక్కడ రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా మావిగన్ అనేది ఎందుకు వచ్చింది? అసలు ఎక్కడ పిక్చర్ లో లేని ఒక పేరుని పైకి తీసుకొచ్చారు కదా. ఇప్పుడు పార్లమెంట్ లో అమరావతి చట్టబద్ధ కల్పించే బిల్లు చర్చకు వచ్చిన సందర్భంగా అదే రోజు వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అయితే ఇండైరెక్ట్ గా పరోక్షంగా పెట్టుబడిదారులను బెదిరించడం కోసం ఆయన ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇది రాష్ట్ర ప్రజలకంతా కూడా తెలుసు. ఎందుకంటే మనం ఈ గన్ ఆ గన్ అనేటి ప్రజల్ని తప్పు కన్ఫ్యూజ్ చేయడానికి తప్ప దానికి దేనికోసం కాదండి. అమరావతి అనేది చట్టబద్ధత అయింది. అంతకుముందు వరకు గత 5 సంవత్సరాల్లో ఆ రాజధాని అంటేనే అమరావతి అంటే వాళ్ళు 3 రాజధానులు అని చెప్పి ప్రజల్లో కూడా లేనిపోని భయాందోళన సృష్టించడం. అమరావతిలో కూటమి నేతలకు మాత్రమే లబ్ధి పొందుతుంది, దీనివల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నది వైసీపీ యొక్క ఆరోపణ కావచ్చు. ఇది పూర్తిగా అవాస్తవం. అమరావతిలో రాజధాని నిర్మాణం జరిగి అభివృద్ధి జరిగితే కూటమి నేతలు మాత్రమే లబ్ధి పొందేది వైకాపా నాయకులు చేస్తుంటే దుష్ప్రచారం. అక్కడ అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. కానీ ఏదో ఒక దుష్ప్రచారాన్ని అయితే ప్రజల్లో కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ అటువంటి వారి ప్రచారాన్ని ఎప్పటికీ ప్రజలు నమ్మరు.